ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా మాచర్లపట్నంలోని ఆర్ఎండి బంగ్లా వద్దనున్న అన్నా క్యాంటీన్ ని పునఃప్రారంభం మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమంలో భాగంగా 5 రూపాయలకే నిరుపేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం ఫలాలు అందించే దిశగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జై శ్రీరామ్. జై మాతా శాశ్వతే సహస్రకోటి ధారణే నమో నమః. స్వామి కత్ర సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఇది మా పార్టీ నిర్మాత మరి నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇచ్చిన నినాదం. ఆ దిశలోనే పార్టీ ఈరోజు వరకు నడుస్తూ ఉంది. ఆ రోజు పేద ప్రజల కోసం పట్టెడన్నం పెట్టడానికి కిలో 2 రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టిన మరి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతోటి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. 5 సంవత్సరాలు దిగ్విజయంగా నడిపారు. పరిపాలన మారిన తర్వాత అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరి నేను ప్రజలైతే ఆశించారు, ఒకవేళ పేరు మారుస్తారేమో కానీ వేరే పేరుతోటైనా పేద ప్రజలకి అన్నం వడ్డిస్తారేమోనని చెప్పేసి. అలాంటిది ఒక దుర్మార్గంగా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ మాచర్ల సెంటర్లో ఉందో దీన్ని గోడౌన్గా గందరగోళంగా 5 సంవత్సరాలు మూసేసిన విషయం మాచర్ల ప్రజలందరికీ కూడా విదితమే. ఈరోజు ఒక మంచి శుభదినం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని పునఃప్రారంభించి పేదవారికి ఎవరైతే పట్టెడు కూటి కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కేవలం నామినల్గా ఆ రోజు ఏదైతే 5 రూపాయలు పెట్టారో ఈరోజు కూడా అదే 5 రూపాయలతోటి భోజనాన్ని, అలాగే ఉదయాన్నే మరి టిఫిన్ కూడా అందించే కార్యక్రమాన్ని మంచి నాణ్యతతో కూడిన విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పేదవాడి పట్ల మరి తెలుగుదేశం కొన్న నిబద్ధత. మరి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో అన్నిటినీ నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతూ ఉంది. ఈరోజు వైసీపీ నాయకులు అసంబద్ధంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి మరి దోపిడీకి గురై అన్ని రంగాల్లో విధ్వంసాన్ని, వ్యవస్థల్ని నాశనం చేసిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 73 ఏళ్ల వయసులో రోజుకి 18 గంటలు కష్టపడుతూ మరి విధ్వంసమైన వ్యవస్థల్ని చక్కదిద్దే పరిస్థితులు, దోపిడీకి గురైన వాటిల్లో మరి ఎంక్వైరీ చేసే దాంట్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మెరుగైన పాలనను అందిస్తాము, మంచి సమాజాన్ని నిర్మిస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో వాటన్నిటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే వాగ్దానాలు
ఇచ్చిందో వాటన్నిటినీ అమలు చేస్తూ ఉంది. శవాల మీద మరి పేలాలు ఏరుకునే ఈ వైసీపీ నాయకులు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. విధ్వంసం సృష్టించిపోతాడా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి? ఇది ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పరిపాలనకు విధ్వంసాలకు మరి పరిపాలన అస్తవస్తం చేయాలి తెలుగుదేశం పరిపాలన అని చెప్పేసి విధ్వంసాలకి కుట్రలు పన్నుతున్నారు ఈ వైసీపీ నాయకులు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు ఎన్ని కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా ప్రజల ఆమోదం మాకుంది. దీంతో మిమ్మల్ని ఎక్కడ ఎవడు ఏ కుతంత్రాలు పన్నినా వాడిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అన్నగారు పేదవాడి పట్ల ముఖ్యంగా ఆ రోజు కూడు గుడ్డ మరి నీడ ఈ మూడు ఏదైతే మనిషి ప్రాథమిక అవసరాలో వాటిని గుర్తించిన ఆయన ఆ రోజు 2 రూపాయల బియ్యం ఇచ్చి పట్టెడు అన్నం పెట్టిన ఆయనకి స్ఫూర్తిగా మరి ఈరోజు అన్నా క్యాంటీన్లని ఆయన పేరు మీద పునఃప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం.